హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సనత్ నగర్‌లో స్టీల్ ప్లాంట్ వీడియో ఆల్రెడీ పార్ట్ 1 చూసేశారు కదా! అలాగే పార్ట్ 2 అయితే ఈ వీడియోలో చూడండి. ఏ ఫ్లోర్‌లో ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయని ప్రతి ఫ్లోర్‌కి స్టెప్స్ పక్కనైతే మెన్షన్ చేసి పెట్టారు. మన దగ్గర ఉన్న ఓల్డ్ సామాన్లకు కూడా వీళ్ళైతే ఎక్స్‌చేంజ్‌లో తీసుకుంటారు. అంటే దానికి ప్రైజ్ ఇచ్చి, ఆ ప్రైజ్‌లో ఏదైనా మనం బై చేసుకోవచ్చనమాట. వాళ్ళు మనకిచ్చిన ప్రైజ్‌లో. ఆ డీటెయిల్స్ అన్నీ పార్ట్ 1 వీడియోలో అయితే మెన్షన్ చేసి పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. ఎండ్ స్క్రీన్‌లో కూడా మెన్షన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళి ఫుల్ వీడియో అయితే చెక్ చేయండి. పార్ట్ 1 వీడియోలో స్టీల్ ఇంకా అల్యూమినియం ఐటెమ్స్‌లో ప్రతి ఒక్క ఐటెమ్‌కి ప్రైస్ మెన్షన్ చేసి మరీ పెట్టాను. ఇంకా పార్ట్ 2 వీడియోకొచ్చేసి బ్రాస్ ఐటెమ్ దాంతో పాటుగా జర్మన్ సిల్వర్, కాపర్ ఇంకా యూనిట్ 1లో కూడా ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయో కొంచెం అయితే కవర్ చేశాను. అన్నీ కూడా చూడండి. ఇవొచ్చి దీపం కుందులు రూ. 90, రూ. 130, రూ. 113 ఇలా ఒక్కొక్కటి సైజుని బట్టి డిఫరెంట్ సైజుని డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. దాన్ని బట్టి కూడా ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్‌గా ఒక్కొక్క ఐటెమ్ చూపిస్తే మీకు ప్రైస్ తెలుస్తుందని చెప్పేసి అలా చూపిస్తున్నాను. ఇదొచ్చేసి 195. ఇవన్నీ కూడా బ్రాస్ అండి. ఇత్తడి ఐటెమ్స్. వెయిట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇదొచ్చేసి కొంచెం పెద్దది దీపం. దాని ప్రైస్ వచ్చేసి 300 అబోవ్ ఉంది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజులో మెన్షన్ చేసి ప్రైస్ అయితే పెట్టారు. ఓవరాల్‌గా ఒకటి మీకు చూపిస్తే మిగతా వాటి ప్రైస్ ఆటోమేటిక్‌గా మీకు అర్థమవుతుందని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను. కొన్నిటి ప్రైజెస్ అయితే అంటే ఒకటే డిజైన్‌లో ఉన్నప్పుడు అన్నిటిని కాకుండా ఒక సైజ్ చూపిస్తే దానికన్నా పెద్దది ఎంత ఉంటుంది, చిన్నది ఎంత ఉంటుందని ఓవరాల్‌గా ఐడియా వస్తుందని చెప్పేసి ఇదొచ్చేసి రూ. 450, రూ. 490 అలా సైజెస్‌ని బట్టి ఉన్నాయి ఇందులో కూడా. రూ. 490 నుంచి మొదలుపెడితే దాదాపుగా 5000 వరకు కూడా ఉన్నాయండి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. పెద్ద పెద్ద దీపం కుందులు కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి ప్లేట్స్ నార్మల్‌గా మనం పూజా గదిలో పెట్టుకుంటాం కదా! ఆ ప్లేట్స్. ఇక్కడొచ్చేసి బౌల్స్‌కు మనం కుకింగ్ చేసుకొని ప్రసాదం ఇలాంటివి సర్వ్ చేసుకోవడానికి సంబంధించిన బౌల్స్. ఇవి కూడా ప్లేట్స్ అండి. బ్రాస్ ఐటమే ఇవి కూడా. స్టీల్ ఐటెమ్స్‌లలో కొన్నిటికి పర్ కేజీ అని మెన్షన్ చేసి పెట్టారు. కానీ ఇక్కడ నార్మల్‌గా అయితే ఐటెమ్‌ని బట్టి అయితే ప్రైస్ అయితే మెన్షన్ చేశారు. ఇదొచ్చేసి రూ. 640 కలశం చెంబు ఉంటుంది కదా! అలా దీపం కుందులలో ఇది కూడా ఇంకొక డిజైను. దీని ప్రైస్ కూడా 750, 850 ఆ రేంజ్‌లలో ఉన్నాయి. ఈ కింద కూడా మనం కుకింగ్ చేసుకునే గిన్నెలుంటాయి కదా! ఆ సైజు గిన్నెలైతే ఉన్నాయి. దీపం కుందులలో చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయి. చూడండి ఎన్ని రకాలున్నాయో. ఇంకా కొన్ని దీపం కుందులకి బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి లక్ష్మీ రూపు స్టాండ్‌తో కూడా ఉన్నాయి. చూడండి స్టోర్ మొత్తం ఎంత బాగా కనిపిస్తుందో, ఎన్ని రకాల ఐటెమ్స్ ఉన్నాయో. ఇవన్నీ కూడా బ్రాస్ ఇంకా జర్మన్ సిల్వర్ దాంతో పాటు కొన్ని కాపర్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. బ్రాస్‌లో పెద్ద పెద్ద బిందెలు కూడా ఉన్నాయి. సారె డబ్బాలు ఇవన్నీ ఉన్నాయి. మెయిన్‌గా కుందులు, దీపం కుందుల విషయానికొస్తే మాత్రం అన్‌లిమిటెడ్ డిజైన్స్ అనైతే చెప్పుకోవచ్చు. దాంట్లో వెరైటీ డిజైన్స్ ఉన్నాయి. ఇదొచ్చేసి లోటస్ డిజైన్ ఉంది. కింది సైడు కొన్ని బ్రాస్ ఉన్నాయి. కొన్నైతే రాగి రేకులు కూడా ఉన్నాయి. రెక్కలుంటాయి కదా! లోటస్ పెటల్స్ ఉంటాయి కదా! అవి కొన్ని రాగితో ఉన్నాయి. కొన్నైతే బ్రాస్‌తో ఉన్నాయి. కొన్ని మల్టీ కలర్‌గా కూడా ఉన్నాయి. ఆపోజిట్ కనిపిస్తున్నాయి కదండీ! సీతారాముల విగ్రహాలు ఇలా చాలా విగ్రహాలైతే ఉన్నాయి. మెయిన్‌గా అయితే బ్రాస్ ఐటెమ్ స్టార్టింగ్ రూ. 30 నుంచి కూడా ఉన్నాయి. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఇవొచ్చేసి బ్రాస్‌లో గంటలు. దీని ప్రైస్ వచ్చేసి రూ. 115. ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదండీ! లక్ష్మీ రూపుతో ఉన్నాయి కుందులని చెప్పేసి. అవి కొంచెం దగ్గర నుంచి చూపించుదామని చెప్పేసి మళ్ళీ ఈ ప్లేస్‌కైతే వచ్చాను. ఇక్కడ కలశం చెంబులు కూడా కొంచెం డిఫరెంట్ సైజులలో ఉన్నాయి. ఇంతకుముందు చూపించిన వేరే సైజు, ఇది వేరే సైజు. ఇక్కడ లక్ష్మీ రూపులు ఇవన్నీ కూడా ఉన్నాయి. పైన కనిపిస్తున్నాయి కదండీ! బిందెలు. అవి కూడా రూ. 1000 నుంచి స్టార్టింగ్‌లో ఉన్నాయి. చిన్న బిందె అయితే రూ. 1000, పెద్దదొచ్చేసరికి 5000 వరకు కూడా ఉన్నాయి. ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహాలు, వినాయకుడివి, ఇంకా సీతారాముల విగ్రహాలు రకరకాలవైతే చాలా ఉన్నాయి. సైజులు కూడా డిఫరెంట్ సైజెస్‌లో ఉన్నాయి. ఇంకా నటరాజ్ విగ్రహాలుంటాయి కదా! నార్మల్‌గా ఎక్కువగా డాన్స్ వేసే వాళ్ళ దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది. నార్మల్‌గా ఇంట్లో పూజలో కూడా చాలా కనిపిస్తాయి. చాలామంది దగ్గర కనిపిస్తాయి. కానీ ఎక్కువ విగ్రహాలైతే ఉన్నాయండి. చాలా మంచిగా అనిపించింది. అంటే చాలా ఎక్కువ కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ. నా చిన్నప్పుడైతే ఇలాంటి బిందెలు చూశాను. ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవి. ఇత్తడి బిందెలు. ఇప్పుడైతే ఎక్కడ చూసినా అలాంటి బిందెలైతే కనిపించడం లేదు. ప్రెజెంట్ ఇక్కడైతే చాలా బాగా కనిపిస్తున్నాయి. ప్రైజెస్ కూడా మీకు ఈ విగ్రహాల మీద ఉన్న ప్రైజెస్ కూడా కనిపిస్తున్నాయి కదా! 3000, 4000 అలా ఉన్నాయి. కొంచెం యాంటిక్ పీస్‌లనుకుంటా. యాంటిక్ పీస్‌లకి చిన్న వాటికి కూడా ఎక్కువ ప్రైజ్ అయితే ఉంటుంది. నార్మల్ వాటికైతే కొంచెం పెద్ద వాటికి కూడా కొంచెం తక్కువ ప్రైజ్‌లో ఉంటుంది. ఓన్లీ బ్రాస్ అయితే తక్కువ ప్రైజే ఉంటుంది. యాంటిక్ పీసెస్ అయితే మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది.
చూడండి సెపరేట్‌గా వినాయక విగ్రహాలు, రాధాకృష్ణ విగ్రహాలైతే మంచి డిజైన్‌లో ఉన్నాయి. ఇంకా పాలవెల్లి ఇలాంటివన్నీ విగ్రహాలైతే ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం యాంటిక్ డిజైన్ ఉంటాయి కదా! అలా కనిపిస్తున్నాయి. ఇక్కడ సీతారాముల విగ్రహాలు, ఇంతకుముందు రాజ్యం ఉంటుంది కదా! సీతారాముల రాజ్యంలో ఉన్న విగ్రహాలు కనిపిస్తాయి కదా! మూవీస్‌లలో. ఆ సెట్ మొత్తం కూడా ఒకటే విగ్రహంలాగా పెట్టారు. ఇక్కడ వినాయక విగ్రహాలున్నాయి. కింద కూడా చాలా ఇలాంటి ఐడల్స్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. అందులోనూ డిఫరెంట్‌గా ఉన్నాయి. అన్నీ ఈవెన్‌గా లేవు. సైజెస్‌ని బట్టి కూడా ఉన్నాయి. ఇవి ఇంకా సర్దినట్లు లేరు. నార్మల్‌గా అక్కడ పెట్టారు. చాలా విగ్రహాలైతే కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ కూడా చాలా రకాల డిజైన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా స్టార్టింగ్ 200 నుంచి ఉన్నాయండి. 200 నుంచి ఒక 1 ఫీట్ విగ్రహం ఆ సైజులో ఉన్న వాటికైతే స్టార్టింగ్ చిన్న విగ్రహం అయితే 200 నుంచి ఉంది. 1 ఫీట్ వరకు ఉన్న విగ్రహం వరకు వచ్చేస్తే మాత్రం 2000, 2500, కొన్ని యాంటిక్ పీస్‌లయితే మాత్రం 3000 అబోవ్ కూడా ఉన్నాయి. మరి అందులో ఏ మెటల్ యూజ్ చేస్తారో తెలీదు. చూడటానికైతే బ్రాస్ ఐటమే కానీ ఓల్డ్ బ్రాస్ ఉంటుంది కదా! అలా అనిపిస్తుంది. యాంటిక్ పీసెస్ అని చెప్పేసి కొన్ని బయట అమ్ముతారు కదా! అలా అయితే కనిపిస్తున్నాయి. యూనిక్‌గా ఉన్నాయి. నార్మల్‌గా బ్రాస్ ఎక్కువ షైనింగ్ ఉంటుంది కదా! అలా అయితే లేవు. డల్‌గా, యూనిక్‌గా, ఓల్డ్‌గా కనిపిస్తాయి కదా! యాంటిక్ పీసెస్ ఎట్లా ఉంటాయో అలా అయితే ఉన్నాయి. వాల్‌కి పెట్టుకునేలాగా కూడా చాలా ఐడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి రకరకాలుగా కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ వినాయకుడి ఐడల్ ఉంది. కింద వాటర్ పోసి పైన ఉయ్యాలలాగా కట్టారు. అంటే కింద వాటర్ కూడా నార్మల్‌గా దాంట్లో ఒక వాటర్ ఏసి టార్టాయిస్ లేదంటే కొన్ని ఫ్లవర్స్ వేసి పెడతారు కదా! అలా ఇంట్లో హోమ్ డెకర్‌గా కూడా కొన్ని డిజైనర్‌గా ఐడల్స్ అయితే ఉన్నాయి. డిజైనర్ ఐడల్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ చిన్న చిన్న ఐడల్స్ అయితే చాలా రకాలుగా డిఫరెంట్‌గా ఉన్నాయి. టెంపుల్స్‌లో యూజ్ చేసే పెద్ద పెద్ద గంటలు కూడా ఉన్నాయి. టెంపుల్స్‌కి యూజ్ అయ్యేలాగా పెద్ద పెద్ద గంటలు కూడా ఉన్నాయి. ఇవి చూడండి ఇవన్నీ కూడా టెంపుల్‌కి సంబంధించినవి. లేదంటే డెకరేషన్ చేస్తారు కదా! టెంపుల్‌కి సంబంధించిన డెకరేషన్ కోసం యూజ్ చేసేవి. కొంచెం డిజైనర్ వేర్‌గా ఉన్నాయి. రాజస్థానీ ఐటెమ్స్ ఉంటాయి కదా! సేమ్ అలాగే ఉన్నాయి ఇవన్నీ కూడా. ప్లేట్సు లేదంటే బుట్టలు, మనం ఏమైనా ఫ్రూట్స్ సారే తీసుకెళ్తాం కదా! అది. ఇదొచ్చేసి 425 రూపీస్ ఉంది. ఈ బుట్ట వచ్చేసి. పైన కనిపిస్తున్న బాక్సెస్ జ్యువెల్లరీ బాక్సెస్, లేదు అంటే ఏదైనా సామాన్లు తీసుకెళ్ళడానికి. ఇవి టెంపుల్స్ కోసమే కాదండి, పెళ్ళికి కూడా యూజ్ చేసుకుంటారు. ఇవొచ్చేసి కుంకుమ, మనం పెట్టుకుంటాం కదా! కుంకుమ పెట్టుకునే డబ్బాలు, గుడికి తీసుకెళ్ళే బుట్టలు, గుడి బుట్టలు అంటారు కదా! ఇవన్నీ కూడా డిజైనర్‌గా ఉన్నాయి. దీని పక్కకే కాపర్ ఐటెమ్స్ అయితే ఉన్నాయండి. మొత్తం కూడా కాపర్ ఐటెమ్స్ ఉన్నాయి. అందులోనే పెద్ద పెద్ద బిందెలు, సారె డబ్బాలు, బియ్యం పోసుకునే కాపర్‌వి బియ్యం పోసుకునే డబ్బాలుంటాయి కదా! పెద్దవి. అవి కూడా కాపరే అనమాట. ఈ సైజ్ బిందెలొచ్చి ఒక రూ. 1,120. చూడండి ఓవరాల్‌గా ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయనేది మీకు తెలుస్తుందని చెప్పేసి ఇలా తీశాను. ఇందాక మీరు చూసారు కదా! ఆ సైజ్ బిందెలొచ్చేసి రూ. 1,120. కొంచెం చిన్నగానే ఉంది. మీడియం సైజ్ అని చెప్పొచ్చు. ఇంకా ఆ బిందెల్లోనే ఇదొక డిఫరెంట్ డిజైన్. ఇదొచ్చేసి 2050 రూపీస్ ఉంది. ఇందులోనే రకరకాల డిజైన్స్, షేప్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్‌గా ఒకటి మీకు చెప్తే మిగతావి ఆటోమేటిక్‌గా అర్థమవుతాయని చెప్పేసి అలా చెప్తున్నాను. చిన్నదైతే కొంచెం తక్కువగా ఉంది. మీడియం సైజ్ అయితే 2000 ఉంది. ఇంకా పెద్ద పెద్ద బిందెలు కూడా ఉన్నాయి. వాటికి కూడా ఇంకా ఎక్స్‌ట్రా ప్రైజెస్ అయితే ఉన్నాయి. పెద్ద పెద్ద బిందెలకి పెద్ద పెద్ద సైజులను బట్టి ఉన్నాయి. అలాగే చిన్న చిన్న బిందెలున్నాయి, చెంబులున్నాయి, కలసం చెంబులుంటాయి కదా! కలసం చెంబులలో ఎక్కువ రాగి చూస్తూ ఉంటాము. అవి కూడా ఉన్నాయి. అందులో కూడా చెంబులలో కూడా సైజెస్ ఉన్నాయి. ఇంకా కాపర్ ప్లేట్స్, కాపర్ బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి. కాపర్ బాటిల్స్ అయితే చాలా మంచిగా అనిపించాయండి. మంచి మంచి డిజైన్స్, అంటే కాపర్ బాటిల్స్ బయట కన్నా కూడా, డిజైన్ కన్నా కూడా క్వాలిటీ అయితే బాగా అనిపించింది. చూడండి కాపర్ ప్లేట్స్, కాపర్ బౌల్స్. ఇంకా ఇక్కడ కూడా ఐడల్స్ అయితే ఉన్నాయండి. ఇవి కూడా కొంచెం కాపర్ మిక్సింగ్ ఐడల్స్, కాపర్ ఇంకా బ్రాస్ మిక్సింగ్ ఐడల్స్ లాగా అనిపించింది. మరి ఇవి ఏ మెటల్ అనేది నాకైతే సరిగ్గా తెలియదు కానీ ఆ రోల్‌లోనే ఉన్నాయి. కొన్నిటికైతే ప్రైజెస్ మెన్షన్ చేసి పెట్టారు. కొన్నిటికైతే ప్రైజెస్ అయితే స్టిక్కర్ చేయలేదు. మరి వాటిని కౌంటర్ దగ్గరికి తీసుకెళ్తే సెపరేట్‌గా చెప్తూ ఉండొచ్చు నాకు తెలిసి. ఇక్కడ బాలకృష్ణుడి ఐడల్స్ అయితే ఉన్నాయి. చిన్ని కృష్ణుడు ఐడల్స్ చాలా రకాలుగా ఉన్నాయి. చాలా క్యూట్‌గా కూడా ఉన్నాయి. ఇంకా శ్రీకృష్ణుడు పెద్ద పెద్ద ఆహ్, విగ్రహాలు, చిన్న విగ్రహాలు ఇలా చాలా రకాలున్నాయి. మనం వాల్‌కి అతికించుకునేలాగా కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా కాపర్‌లో సరస్వతీదేవివి, ఇంకా నటరాజ్ ఐడల్స్, వినాయకుడివి ఇలా చాలా చాలా ఐడల్స్ అయితే ఉన్నాయి. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి. ఇది చూడండి దీపం స్టాండు. ఇవి 5 సెట్స్, 2 సెట్స్, 3 సెట్స్, 5, 3, 7 ఇలా ఉన్నాయన్నమాట సెట్స్ వైస్‌గా.
ఇవి బ్రాస్ ఐటెము 5 సెట్స్ వచ్చేసి 1020. ఈ 3 వచ్చేసి 660 ఉంది. ఇక్కడ చూడండి స్టాండు. నార్మల్‌గా మనం ఏదైనా విగ్రహాలు తీసుకున్నప్పుడు అక్కడ పెట్టే ఆ స్టాండ్‌లో పెట్టి కూర్చోబెట్టడానికి యూజ్ అవుతుంది పూజ గదుల్లో. ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదండీ పెద్ద పెద్ద దీపం కుందులున్నాయని చెప్పేసి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. నార్మల్‌గా ఇవి వచ్చేసి 4 ఫీట్స్ ఆ సైజులో ఉంటాయి పెద్దది. చిన్నవి వచ్చేసి 1 ఫీట్ నుంచి స్టార్టింగ్‌లో ఉన్నాయి. ఇంకా ఇక్కడ పైన కూడా దీపం కుందులు ఇంకా విత్ అటాచ్డ్ గంటలు కూడా ఉన్నాయి. దానికి గజ్జెల్లాంటివి పెట్టారు. అవి కాకుండా గంటలతో కూడా ఉన్నాయి సెపరేట్‌గా. ఇవన్నీ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇందులో జర్మన్ సిల్వర్‌లో కూడా రకరకాలుగా ఉన్నాయండి. అంటే జర్మన్ సిల్వర్‌లో కూడా ఈ కుందులుంటాయి కదా! పెద్ద పెద్ద కుందులున్నాయి. చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి అందులో కూడా. అవి కూడా నేను మీకు చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మిస్ అవ్వకండి. జర్మన్ సిల్వర్‌లో వచ్చేసి బిందెలు చూడండి. నార్మల్‌గా సిల్వర్‌లో అయితే ఇది చాలా కాస్ట్ ఉంటుంది. కొన్ని వేలు పెట్టాలి. కానీ జర్మన్ సిల్వర్‌లో అయితే రీజనబుల్‌గా అనిపించింది. చాలా మంచిగా అనిపించిందండి. చూడటానికైతే ఒరిజినల్ సిల్వరా అనిపించింది. అంత మంచిగా ఉన్నాయి. ఇదొచ్చేసి 830 రూపీస్. ఈ సైజ్ వచ్చేసి కొంచెం పెద్దవి వచ్చేసి ఇంకా కొంచెం ఎక్కువ ప్రైస్ ఉన్నాయి. ప్రైజెస్‌ని బట్టి ఉన్నాయి. చాలా పెద్ద బిందె వచ్చేసి అంటే మీడియం సైజులో బిందెలాగా ఉంది. ఈ పైన కనిపిస్తుంది కదా! రౌండ్ షేప్ బిందె అదొచ్చేసి 3000 అలా ఉంది. ఇంకా ఇందులో చిన్నవి కూడా ఉన్నాయి. పెద్దవి కూడా ఉన్నాయి. ఇక్కడ రకరకాల బిందెలైతే ఉన్నాయి చూడండి. బ్రాస్ ఐటెమ్స్‌లో కూడా ఇక్కడ కింద కనిపిస్తున్న బిందెలున్నాయి. ఇక్కడ పైన కనిపించే చిన్న చిన్న చెంబులు కూడా కొంచెం 500, 300 ఆ రేంజ్ నుంచి కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉన్నాయి. అంటే సైజుని బట్టి ఏదైనా ప్రైజ్ ఉంటుంది కదండీ! అలా ఇప్పుడు నా చేతిలో కనిపిస్తుంది కదా! ఈ ఈ బిందె కూడా 3000 ఆ రేంజ్‌లో ఉంది. వెయిట్ కూడా ఎక్కువే ఉందండి. వెయిట్ నార్మల్‌గా ఉంది. వెయిట్ తక్కువగా ఉంది అన్నట్లుగా ఏం లేదు. వెయిట్ కూడా ఎక్కువగానే ఉంది. చూడండి ఇదొచ్చేసి 3900. నేను 3000 అనుకున్నాను కానీ 3900. 3000లో కూడా ఇంతకన్నా కొంచెం చిన్న సైజులో బిందె ఉంది. అదొచ్చేసి 3000 రూపీసు. ఇవన్నీ ఇత్తడి బిందెలు. ఇత్తడిలోనే కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నాయండి. ఈ ఈ ఈ వచ్చేసి 2300, 2800, 2600 అలా మెన్షన్ చేసి పెట్టారు. ఇదొచ్చేసి 980 రూపీస్. ఇంతకుముందు ఫస్ట్‌లో చూపించిన బిందె కన్నా ఇది కొంచెం పెద్దగా ఉంది. దాని మీద కొంచెం ఒక 1 ఇంచు, 2 ఇంచెస్ అలా పెద్దగా హైట్ ఎక్కువుంది. సేమ్ మనం చూసిన జర్మన్ సిల్వర్‌లోనే అలాంటివే పైన కూడా కొన్ని బ్రాస్‌లో బిందెలున్నాయి. ఇదొచ్చేసి ఇత్తడి బకెటు 2150 ఉంది. ఒకప్పుడు పెళ్ళిల్లో బాగా ఇత్తడి బిందెలు, ఇత్తడి బకెట్లు సారెగా పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే అవేం కనిపించడం లేదు. నార్మల్‌గా మనం ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ అయితే ఇప్పుడు ఎక్కువగా పెడుతున్నారు. కానీ ఒకప్పుడైతే సారె అంటే ఇత్తడి బిందెలు, ఇత్తడి బకెట్లు ఎక్కువగా పెట్టేవాళ్ళు నా చిన్నప్పుడు. ఈ కలశం చెంబు వచ్చేసి 999 రూపీస్. ఇది కూడా జర్మన్ సిల్వరే. ఇంకా దాని మీద మంచి మంచి డిజైన్స్ అయితే చెక్కారు. లక్ష్మీ ఐడల్స్ ఇలాంటివన్నీ కూడా లక్ష్మీ రూపులు, వినాయక రూపు ఇవన్నీ కూడా ఈ చెంబుల మీద అయితే చెక్కి పెట్టారు. కలశం ఉంటుంది కదా! లక్ష్మీ కలశాన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు కదా! అలా వీటి మీద అయితే చెక్కి పెట్టారు. ఇదొచ్చేసి 2799 రూపీస్ ఉంది. ఇంకా ప్లేటు పూజ ప్లేట్ ఉంటుంది కదా! 3599 రూపీసు. 3600 రూపాయలు. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి. ఇంకా వెయిట్‌ని బట్టి కూడా మరి రేట్ అనేది మారుతుందేమో తెలీదు. కొన్నైతే తక్కువ వెయిట్ ఉన్నాయి. వెడల్పున్నా కూడా వాటి ప్రైస్‌కు తక్కువగానే ఉంది. ఇందులో కూడా దీపం కుందులున్నాయి చూడండి. 3900 ఉన్నాయి జర్మన్ సిల్వర్‌లో. 1 ఫీట్ అలా ఉన్న వాటికి 3900 ఉన్నాయి. అదే మనం సిల్వర్‌లో అంటే ఒరిజినల్ వెండిలో చేసుకుంటే మాత్రం చాలా ఎక్కువ ప్రైస్ అవుతుంది. అలా కాకుండా ఇలా తీసుకుంటే చాలా తక్కువకే అయిపోతుంది. చూడండి ఇవి చిన్న చిన్న చెంబులు. ఇది వచ్చేసి 150 అలా ఉన్నాయి. స్టీల్ కూడా అదే రేంజ్‌లో వస్తుంది. అంత తక్కువకైతే అనిపించింది నాకు. ఇదొచ్చేసి 799 రూపీస్. ఇక్కడ చిన్న చిన్న చెంబులు ఇంతకుముందు మనం చూసాం కదా! అందులోనే అలాంటివే కొంచెం డిఫరెంట్ డిజైన్స్ అనమాట. చూడడానికి చాలా బాగున్నాయి. కొంచెం కింద కూడా స్టాండ్ లాగా పెట్టేసి ఉంది. అంటే మనం స్టాండ్ చేసుకోవడానికి హోల్డ్ చేసుకునే విధంగా అయితే స్టాండ్ లాగా పెట్టి సెట్ చేసి పెట్టారు. పూజ గదిలోనే కాదండి నార్మల్‌గా కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో కూడా. ఇక్కడ చూడండి ఇంకొంచెం డిఫరెంట్ డిజైన్ ఇది 110 రూపీస్. చిన్న చిన్న బౌల్స్‌లో కూడా చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి. చిన్నప్పుడు పిల్లలకి అన్నప్రాసన చేస్తారు కదా! అలాంటి డిజైన్స్ అయితే ఉన్నాయి. ఈ ఐడలొచ్చేసి 215 రూపీస్. ఆ లీఫ్ పెట్టి లీఫ్ మీద డిజైన్ చేసి పెట్టారు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మీరు చూసారు కదా! సేమ్. కాకపోతే ఇది కొంచెం పెద్దది 4000 రూపీస్. జర్మన్ సిల్వర్‌లో కుందులు కూడా చాలా బావున్నాయండి. 1 ఫీటు, 2 ఫీట్స్, 3 ఫీట్స్ అలా సైజెస్ చాలా పెద్ద పెద్ద సైజెస్ ఉన్నాయి. చిన్న సైజు నుంచి
పెద్ద సైజ్ వరకు ఉన్నాయి. ఈ ప్లేట్స్‌లలో కూడా డిజైన్స్ ఉన్నాయి. ప్లెయిన్‌గా కూడా ఉన్నాయి. కానీ జర్మన్ సిల్వర్ అనగానే లేదంటే సిల్వర్ అనగానే ఏదైనా డిజైన్ వస్తేనే మంచి లుక్ ఉంటుంది. కానీ డిజైనర్‌లో ఉన్నంత లుక్ అయితే ప్లెయిన్ వాటికైతే ఉండదు. అందుకని మాక్సిమం జర్మన్ సిల్వర్ అన్నిటి మీద డిజైన్స్ అయితే చేసి పెట్టారు. ఆల్రెడీ డిజైన్ ఉన్నవి ఉన్నాయి ఎక్కువగా. చూడటానికి ఆ డిజైన్ వల్ల ఎక్కువ షైనింగ్ అయితే వస్తుంది. చూడండి చిన్న చిన్న కుందులు కూడా ఉన్నాయి జర్మన్ సిల్వర్‌లో. పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. చిన్న చిన్న కుందులున్నాయి. చిన్న చిన్న ఐడల్స్ ఉన్నాయి. పూజా ప్లేట్సు, కొంచెం పెద్దగా సర్వ్ చేసుకునే ప్లేట్సు, నార్మల్‌గా లంచ్ ప్లేట్సు ఇలా చాలా రకాలైతే ఉన్నాయండి. ఇవి చూడండి పాలవెల్లి, ఆవు చిన్న లేగదూడ ఉంటుంది కదా! అవి. ఇవొచ్చేసి 2 ఫీట్స్ కుందులు. ఇది 1170 రూపీస్ ఉంది. పాలవెల్లి ఇది జర్మన్ సిల్వర్‌లో ఉంది. నార్మల్‌గా బ్రాస్‌లో కూడా ఉంది. ఇదొచ్చేసి 85 రూపీస్ ఉంది జర్మన్ సిల్వర్‌లో. వెయిట్ అయితే చాలా తక్కువుందండి. లైట్ వెయిట్ నార్మల్‌గా ఉంది లైట్ వెయిట్‌లో. కానీ రీజనబుల్ ప్రైస్ అండి. 85 రూపీస్ అంటే చాలా అంటే చాలా రీజనబుల్. ఇది కూడా ఇంకొక డిజైన్ అనమాట. బౌల్ ఉంటుంది కదా! వెయిట్ ఎక్కువగా ఉంది. 3000 చేంజ్ అయితే ఉంది. ప్రసాదం బౌల్ ఉంటుంది కదా! అలా ఇది ఇంకొక రకం డిజైన్ అండి. ఇది కూడా చాలా ఎక్కువ ప్రైస్ ఉంది. 4200 అలా ఉంది. అంటే ఇవన్నీ కూడా కొంచెం జర్మన్ సిల్వర్‌లో కొంచెం బ్లాక్ షేడ్‌లో వచ్చాయి. యాంటిక్ పీస్‌లు కనిపిస్తాయి కదా! అలా. ఇవి చూడండి పెద్ద పెద్ద కుందులు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి కూడా 3500 అలా ఉంది ఈచ్. కానీ మనం ఒరిజినల్‌గా తీసుకుంటే మాత్రం చాలా ఎక్కువ ప్రైజే ఉంటుంది. ఇవి తక్కువగానే అనిపించాయి. నిజంగా మనం వెండి షాప్‌కి వెళ్లి ఇలా చేపించుకుంటే ఈ వెయిట్‌తో మాత్రం వేలల్లో అవుతాయి, లక్షలల్లో కూడా అవుతాయండి. ఇలా మాత్రం చాలా మంచి ప్రైజ్ అనిపించింది. పూజ గదిలో కానీ, ఇంట్లో కానీ ఇలాంటివి మనం యూజ్ చేసుకుంటే చాలా మంచి ప్రైజ్ అనిపించింది. ఇక్కడ చూడండి గ్లాస్ సెట్స్ 6 గ్లాసెస్ ఉన్నాయి. 345 రూపీస్. ఇవి ఇంట్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. కొంచెం మందంగా ఉన్నాయి. 345 అంటే చాలా బెస్ట్ ప్రైస్ అనిపించింది. ఇందులో పెద్ద గ్లాసెస్ కూడా ఉన్నాయి. చిన్న గ్లాసెస్ అయితే మాత్రం 345 అలా ఉంది. చూడండి ఇక్కడ కూడా రకరకాల ఐడల్స్ అయితే ఉన్నాయి. లిఫ్ట్ నుంచి డోర్ ఓపెన్ చేసుకోగానే లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే ఇలా ఎదురుగా పెట్టారు. అబ్బా! అనిపించింది కళ్ళకి. అంత మంచిగా చూడగానే కళ్ళకైతే అట్రాక్టివ్‌గా అనిపించింది. ఇక్కడ సెట్స్ పెట్టారు. 2 బౌల్స్, స్పూన్స్ విత్ సాసర్ అనమాట ఈ సెట్. సెట్ ప్రైస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు దీని మీద. నార్మల్‌గా బాక్స్ మీద ఉండొచ్చు. పూజ చేసుకునేటప్పుడు లేదంటే ఫ్రూట్స్ పెట్టడానికి బాస్కెట్స్ ఉంటాయి కదా! బుట్టలు లేదంటే ట్రేస్ అవి ఉన్నాయి. ఇవి కూడా బ్రాస్‌లో లేదంటే జర్మన్ సిల్వర్‌లో ఇలా సెపరేట్‌గా ఉన్నాయి. ఇవి ఇందులో కూడా కొంచెం డిజైనర్‌గా ఉన్నాయి. నార్మల్‌గా వుడ్‌తో చేసి దానికి పెయింటింగ్ కూడా వేశారు. ఇదొచ్చేసి 190 రూపీసు. మంచి షేప్‌లో అయితే ఉంది. డిజైన్‌గా కూడా ఉంది. ఇదొచ్చేసి వుడ్డు. ఇవన్నీ చూడండి దేవుడిని కూర్చోబెట్టడానికి పూజ గదిలో స్టూల్స్ ఉంటాయి కదా! పీటలు అవి. అందులో జర్మన్ సిల్వర్‌వి ఉన్నాయి. కొన్నైతే నార్మల్‌గా బ్రాస్ ఐటెమ్స్ ఉన్నాయి. ఇంకా కొన్నిటికి జస్ట్ స్టిక్కర్ వైట్ స్టిక్కర్ వేసి వుడ్ ఉంటుంది కదా! వుడ్ మీద వైట్ స్టిక్కర్ జర్మన్ సిల్వర్ కలర్‌లో కనిపించేలాగా వైట్ స్టిక్కర్ వేసి పెట్టారు. అక్కడ చూడండి మామూలుగా వ్రతం చేసుకునేటప్పుడు స్టాండ్ ఉంటుంది కదా! అవి కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇంకా మనం పూజ గదిని డెకరేట్ చేసుకోవడానికి సరిపడా హ్యాంగింగ్ తోరణాలు ఇవన్నీ చాలా రకాలైతే ఉన్నాయండి. ఇక్కడ సెపరేట్‌గా పూజా ప్లేట్స్ కొంచెం డెకరేట్ చేసి కూడా ఉన్నాయి. చూడండి పూజా ప్లేట్ డెకరేట్ చేసి ఉంది. ఇదొచ్చేసి 209 రూపీస్. చూడండి ఓవరాల్‌గా ఎన్ని రకాల పూజ గది తోరణాలైతే ఎన్ని రకాలున్నాయో, ఎంత మంచి మంచి డిజైన్స్ ఉన్నాయో. ఇది పూజా గదికనే కాదండి మనం గుమ్మం ముందు కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా మంచిగా ఉంటాయి. ఇంట్లో డెకరేట్ చేసుకున్నా కూడా మంచి వైబ్స్ అయితే ఉంటుంది. ఇదొచ్చేసి 900 రూపీసు. ఇవన్నీ కూడా కొన్నిట్లకైతే వుడెన్ పెట్టారండి. వుడ్‌కి ఆ స్టిక్కర్ వేసి పెట్టారు. కొన్ని మాత్రం ఒరిజినల్‌గా బ్రాస్ ఉన్నాయి. కొన్ని ఒరిజినల్‌గా జర్మన్ సిల్వర్ ఉన్నాయి. వాటికి ప్రైజెస్ కూడా అట్లానే ఉన్నాయి. ఈ స్టూల్ వచ్చేసి జర్మన్ సిల్వర్ అండి. 13,800 అలా ఉంది. ఆ లైన్ మొత్తం కూడా ఒకటే సైజ్ ఉన్నాయి. 13,800 కొంచెం డిజైన్స్ డిఫరెన్స్‌గా ఉన్నాయి. ఇది చూడండి ఇది కూడా చూడటానికి బ్రాస్‌లా కనిపిస్తుంది కానీ కొన్నైతే జర్మన్ సిల్వర్ పెట్టారు. కొన్ని పేపర్ పెట్టారు. సిల్వర్ కలర్‌ది. కొన్నిటికేమో బ్రాస్ కలర్ పేపర్స్ అయితే పెట్టారు. ఇది వుడ్ మీద పేపర్ అండి. 1695 ఉంది. ఇందులో కూడా సైజెస్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. చూడండి ఇదొక డిఫరెంట్ డిజైన్ ఉంది. ఇక్కడ ఆపోజిట్‌లో కుండలు కనిపిస్తున్నాయి కదండీ! అవి కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ ఈ స్టూల్ వచ్చేసి
వుడెన్ స్టూల్‌కి ఇలా స్టిక్కర్ డిజైన్ వేశామని చెప్పారు వాళ్ళు. అక్కడున్న స్టాఫ్‌ని అడిగితే. ఇక్కడ కూడా స్టిక్కరింగే అండి. ఇది 280 రూపీస్‌కి చిన్న స్టూల్స్. వీటికి కూడా స్టిక్కర్ వేసి పెట్టారు. వుడ్ అండి. అదంతా వుడ్. వుడ్‌కి జర్మన్ సిల్వర్ లాంటి సిల్వర్ కలరు స్టిక్కర్ ఉంటుంది కదా! అది వుడ్‌కి వేశామని చెప్పారు. సెపరేట్‌గా జర్మన్ సిల్వర్ ఉన్నవైతే మాత్రం ఎక్స్‌ట్రా కాస్ట్ అయితే ఉందండి. 13,000, 10,000, 15,000 ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఇంకా బిందెలుంటాయి కదా! ఆ బిందెలు కూడా ఉన్నాయండి పైన. ఇదొచ్చేసి 180 రూపీసు. మనం ఫ్రూట్స్ అలా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది పూజ గదిలో. లేదంటే మామూలుగా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి చూడండి ఇవన్నీ కూడా హ్యాండ్‌మేడ్ ఉంటాయి కదా! అలా అనిపించాయి చూడగానే. కొన్ని గిఫ్ట్ బాక్సులు, కొన్ని గాజులు పెట్టుకోవడానికి యూజ్ అయ్యే బాక్సులు, జ్యువెల్లరీ పెట్టడానికి యూజ్ అయ్యే బాక్సులు అలా సెపరేట్‌గా డిఫరెంట్‌గా ఉన్నాయి. చూడండి నా చేతిలో ఉన్న స్టూల్ కూడా ఎంత యూనిక్‌గా ఉందో. చాలా రకాలు చూసాం కానీ ఇది కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. మంచిగా అనిపించిందండి కొత్తగా. అంటే రెగ్యులర్‌గా చూసేదానికన్నా ఇది కొంచెం డిఫరెంటు. ఇవొచ్చేసి 2140 రూపీసు. ఈ రౌండ్ స్టూలొచ్చేసి. చూడండి ఇక్కడ డబ్బాలు, ఇంకా జ్యువెల్లరీ బాక్సులు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్ స్టూల్స్ ఉన్నాయి. స్టూల్స్‌లలో అయితే చాలా రకాలున్నాయండి. కొన్ని పెళ్లి పీటలుంటాయి కదా! పెళ్లి పీటలున్నాయి. ఇంకా కొన్ని దేవునికి యూజ్ చేసేవి. కొన్ని మల్టిపుల్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి. అంటే మనకి ఎలా అవసరం ఉంటే అలా. పెళ్ళికి అవసరం ఉన్నా కూడా అవే స్టూల్స్ ఇస్తున్నారు. పూజ గదిలోకి అన్నా కూడా అవే స్టూల్స్ ఇస్తున్నారు. పెళ్లి కోసం సెపరేట్‌గానేం పెట్టలేదు. కాకపోతే జర్మన్ సిల్వర్‌వి మాత్రం ఎక్కువగా పూజ కోసమే తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి బ్రాస్‌లో ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి. చిన్నదొచ్చేసి 4390 రూపీస్ అలా ఉంది. చాలా ఎక్కువ ప్రైస్ ఉంది. కానీ వెయిట్ కూడా బావుంది. ప్రెషర్ కుక్కర్స్ అండి కుక్ చేసుకునేలాగా. బ్రాస్ ఐటెమ్స్‌లో ఏంటంటే అన్నీ కుక్ చేసుకోవడానికి వీలు ఉండదు అని చెప్తారు. లోపల సైడ్ కుక్ చేసుకునే వాటన్నిటికి లోపల సైడు అల్యూమినియం కోటింగ్ ఉంటుంది. బయట సైడు నార్మల్‌గా ఉంటుందని చెప్తారు. బయట సైడ్ బ్రాస్ ఐటెమ్ ఉంటుందని చెప్తారు. లోపల బయట 2 బ్రాస్ ఉంటే మాత్రం అవి కుక్ చేసుకోవడానికి వాడరు. సర్వింగ్‌కి మాత్రమే వాడతారు అని చెప్పారు. నాకు తెలిసి అయితే అదే అనుకుంటున్నాను. ఇది బౌల్ ఒక్కటే వచ్చేసి 1330 రూపీస్ అండి. ఇక్కడ పైన చిన్న చిన్న బిందెల్లాగా ఉన్నాయి కదా! గృహప్రవేశం అప్పుడు పాలు పొంగించుకోవడానికి, లేదంటే పూజలలో స్వీట్ అన్నం వండుకోవడానికి ఇవైతే బాగా యూజ్ అవుతాయండి. లోపల సైడు అల్యూమినియం కోటింగు. ఇదొచ్చేసి మొత్తం సెట్టు. మనకి సింగిల్‌గా కావాలన్నా తీసుకోవచ్చు. ఏ దానికి అదే ప్రైజు. చిన్న దాని నుంచి పెద్ద దాని వరకు అన్నీ ఉన్నాయి. ప్రతి బౌల్‌కి సెపరేట్ ప్రైస్ మెన్షన్ చేసి పెట్టారు. మనకి ఏది కావాలనుకున్నా అది తీసుకోవచ్చు. కాకపోతే నాకు తెలిసినంత వరకు బ్రాస్ ఐటెమ్స్‌లలో ఓన్లీ సర్వ్ చేస్తారు. లోపల అల్యూమినియం కోటింగ్ ఉంటే మాత్రమే కుక్ చేస్తారు అనైతే నాకు తెలుసు. ఇవొచ్చేసి గరిటెలు 175 రూపీస్‌కి ఉంది చిన్న గరిటె. పెద్దదొచ్చేసి 275, 250, 230 అలా సైజెస్ బట్టి మెన్షన్ చేసి పెట్టారు. సైజుని బట్టి ప్రైస్ అయితే ఉంది. ఒక్కొక్క సైజుకి ఒక్కొక్క ప్రైస్ అయితే పెట్టారు. ఈ బ్రాస్ ఐటెమ్‌లో కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. ఇవొచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆపోజిట్‌కొచ్చేస్తే యూనిట్ 1కి వెళ్ళొచ్చు. అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి యూనిట్ 1కి వే ఉందనమాట. కంబైన్డ్‌గా వెళ్ళొచ్చు. బయటికొచ్చి మళ్ళీ యూనిట్ 1కి వెళ్ళాలి అన్నట్లుగా ఏం లేకుండా ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెళ్ళొచ్చు. ఇవొచ్చేసి మనం గిన్నెలు పెట్టుకుంటాం కదండీ! గిన్నెల స్టాండ్స్ సెపరేట్‌గా అంటే సైజుని బట్టి ఉన్నాయి. నేను ఇవన్నీ ఒక ఓవరాల్‌గా అంటే ఈ యూనిట్ 1లో ఏమున్నాయి అని తెలియడానికి ఒక చిన్న వీడియో తీద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను. ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి చెప్పట్లేదు. కొన్నిటికైతే మీకు ఆల్రెడీ ప్రైజెస్ కనిపిస్తున్నాయి. అన్నీ మెన్షన్ చేసి చెప్పట్లేదు కానీ ఓవరాల్‌గా చూపించుదామన్నట్లుగా ఇక్కడికైతే వచ్చాను. ఇది నార్మల్‌గా ఎంట్రన్స్‌లోనే అంటే యూనిట్ 2 నుంచి యూనిట్ 1కి ఎంటర్ అయ్యే ప్లేస్‌లోనే ఇక్కడ స్టాండ్స్ ఇవన్నీ అయితే పెట్టారు. యూనిట్ 1లో ఫస్ట్ ఫ్లోర్‌లోనే వీడియో తీశాను. ఫస్ట్ ఫ్లోర్‌లో కొంచెం అలా చూపించుదామని చెప్పేసి. ఆ నుంచి కిందికి వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చు. కాకపోతే ఇదొక్కటి చాలా అనిపించింది. ఇక్కడ కూడా మనకి కొన్ని ఆహ్, యూనిట్ 2లో ఉన్న ఐటెమ్సే ఉన్నాయి. కాకపోతే యూనిట్ 2 కన్నా యూనిట్ 1 ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. ఈ యూనిట్ 1 ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే మొత్తం డిఫరెంట్‌గా సెరామిక్ ఇంకా మట్టి కుండలుంటాయి కదా! మట్టి పాత్రలు, సెరామిక్, గ్లాసు ఇవే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఇవే ఉన్నాయి. చూడండి డిన్నర్ సెట్స్ ఎన్ని రకాలున్నాయో. కానీ ప్రైస్ కొంచెమైతే ఎక్కువ అనిపించింది. ఈ సెట్ చూడండి ఎంత బావుందో. ఇక్కడ కప్స్ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. క్వాలిటీ బావుంది. ప్రైస్ కూడా బావుంది. కాకపోతే కొంచెం ఎక్కువ అనిపించింది. కానీ క్వాలిటీని బట్టి అయితే ఈ సెరామిక్ వాటికి ప్రైస్ ఎఫర్ట్ చేయొచ్చు. ఇంకా బయట ఎక్కడ చూడని డిజైన్స్ అయితే ఉన్నాయి. నార్మల్‌గా రెగ్యులర్‌గా చూసే డిజైన్స్‌తో పోల్చుకుంటే
చాలా, చాలా, చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి సెరామిక్ ఐటెమ్స్‌లలో. మన డైనింగ్ టేబుల్‌కైతే కొత్త లుక్ అయితే ఇస్తుంది. మన డైనింగ్ ఏరియా మొత్తానికి కొత్త లుక్ ఇస్తుంది. అన్ని రకాల డైనింగ్ సెట్స్ అయితే ఉన్నాయి. ఇంకా సెపరేట్ బౌల్స్ మనమే మన డైనింగ్ సెట్‌ని డిజైన్ చేసుకునేలాగా సెపరేట్‌గా కూడా ఉన్నాయి. మనకి ఏం నచ్చితే అవి తీసుకునేలాగా సెపరేట్‌గా ఉన్నాయి. ఇంకా కాఫీ కప్స్ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. చూడండి ఇక్కడ మట్టి పాత్రలు కూడా కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. అంటే ఆల్రెడీ మనం డీమార్ట్‌లో కూడా తీసుకొని ఉన్నాం కదా! దాంతో పోలిస్తే డీమార్ట్‌తో పోలిస్తే ఇది కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. డీమార్ట్‌లో చాలా తక్కువే దొరుకుతాయి మట్టి పాత్రలు. కాకపోతే బయట తీసుకుంటాం కదా! కొన్ని మట్టి పాత్రలు కుకింగ్ చేసుకోవడానికి ఇదొచ్చేసి 60 రూపీస్ అంట. డీమార్ట్‌లో కొంచెం వేరే డిజైన్‌లో ఉన్న గ్లాస్ వచ్చేసి 25 రూపీస్‌కే వస్తుంది. ఇక్కడ అంత ప్రైస్ అనేసరికి కొంచెం ఎక్కువ అనిపించింది. మట్టి పాత్రలు కుక్ చేసుకునేవి బయట కూడా చాలా తక్కువకొస్తాయి. ఇక్కడ ఇందాక కనిపించిన మట్టి పాత్ర ఒకటి 3000 1000, 1500 అలా ఆ రేంజ్‌లో అయితే ఉన్నాయి. కొంచెం కాదు చాలా ఎక్కువ అనిపించింది. చూడండి ఇక్కడ డిజైనర్‌గా టీ కప్స్ అయితే ఉన్నాయి. చాలా రకాలున్నాయి. ఇవి ప్రైస్ ఎంతైనా కూడా మంచిగా కనిపించాయి. అంటే కొత్త డిజైన్స్ మనం బయట చూడని డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపించాయి. ప్రైస్ విషయం పక్కన పెడితే మాత్రం చాలా మంచిగా అనిపించింది. క్వాలిటీ కూడా బెస్ట్‌గా అనిపించింది. ఈ సెరామిక్ ఐటెమ్స్ విషయానికొస్తే మాత్రం అన్‌డౌటెడ్‌గా బెస్ట్ క్వాలిటీ అని అయితే చెప్తాను. ఇంకా గ్లాస్ ఐటెమ్స్‌కొచ్చేసరికి ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఈ 345 రూపీస్‌కి ఒక బాటిలు. బయట మనం మన షాపింగ్ చేసుకుంటాం కదా! అక్కడైతే ఇంకా తక్కువకే వస్తాయి మనకి. చాలా తక్కువకొస్తాయి. గ్లాస్ ఐటెమ్స్‌లో మాత్రం ఎక్కువ ప్రైస్ అనిపించింది. ఒకవేళ మనం షాపింగ్ చేసి తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ కన్నా గ్లాస్ ఐటెమ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా బయటే బెటరు. కాకపోతే బయట కనిపించని డిజైన్స్ కూడా ఇక్కడైతే కొత్తవైతే ఉన్నాయి. అలా బయట దొరకనివి ఇక్కడ తీసుకోవచ్చు. రెగ్యులర్‌గా మనకు బయట దొరికే ఐటెమ్స్‌తో పోల్చుకుంటే మాత్రం బయటే బెటర్ అనిపించింది. యూనిట్ 2లో మాత్రం అన్నిటికి అన్నీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి చాలా అంటే చాలా రీజనబుల్. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. వస్తే మాత్రం ఇలాంటివన్నీ అవసరం లేదు అనుకుంటే యూనిట్ 2కి డైరెక్ట్‌గా వెళ్ళిపోయి షాపింగ్ చేసుకోండి. యూనిట్ 1కొచ్చి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇది చూడండి హనీ నుంచి తీసుకునే ఉంటుంది కదా! హనీ బాటిలు. హనీ కోంబ్ అంటారు కదా! అది. ఇంకో నెక్స్ట్ కనిపించిన బాక్స్ వచ్చేసి 215 రూపీసు. ఇక్కడ ఈ బౌల్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా మనం సర్వింగ్ చేసుకోవడానికి, ఓవెన్‌లో పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. సాల్ట్, పెప్పర్ బాక్సెసు. ఆయిల్‌లోకి విత్ స్పూను లేదంటే బ్రష్ ఉంటుంది కదా! అలా గ్లాసెస్ కూడా చూడండి సెల్లోలో ఎన్ని రకాల గ్లాసెస్ ఉన్నాయో. ఇంకా మనకి డీమార్ట్‌లో షార్ట్ గ్లాస్ ఉంటుంది కదా! అది 25 రూపీసు. ఇక్కడికొచ్చేసరికి అదే షార్ట్ గ్లాస్ 75 రూపీస్‌కి కనిపించింది. నాకైతే చాలా షాక్ అయ్యాను. ఇంత చిన్న గ్లాస్ కూడా ఎక్కువ ప్రైస్ పెట్టారా అనిపించింది. మనం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అవాయిడ్ చేసి బయట తీసుకుంటే మాత్రం చాలా బెటరు. కానీ బ్రాస్ కానీ, జర్మన్ సిల్వర్ కానీ, కాపర్ కానీ, స్టీల్ కానీ ఇవన్నీ కూడా బయట ఎక్కడ తీసుకున్నా కూడా అంత తక్కువ ప్రైస్‌కైతే రావు. అంత తక్కువ ప్రైస్ అయితే ఇక్కడున్నాయి. ఈ మెటల్ ఐటెమ్స్‌లో మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఐటెమ్స్ కావాలి అనుకుంటే మాత్రం ఇందులో ఇక్కడ తీసుకోవచ్చు. చూడండి ఎంత డిఫరెంట్ ఐటెమ్స్ అయితే చూడండి 75 అనుకున్నాను. 79 రూపీస్ ఉంది షార్ట్ గ్లాసెస్ ఇక్కడ. మనకి బయట చాలా తక్కువకే దొరుకుతాయి. కానీ కొన్నిటికి మాత్రం యూనిక్‌గా అంటే మనం బయట చూడండి డిఫరెంట్ డిజైన్ కలెక్షన్ చేసుకోవాలనుకుంటాం కదా! గ్లాస్ ఐటెమ్స్‌లో ఏవైనా కూడా. అలాంటి ఐటెమ్స్‌కి మాత్రం ఈ ఈ ప్లేస్ అయితే కరెక్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఇన్ని ఐటెమ్స్ ఒకే దగ్గర అయితే కనిపించవు. ఇన్ని ఐటెమ్స్ ఉన్నప్పుడు మనకు అందులో ఏది బాగా నచ్చితే అది కొంచెం ప్రైస్ ఎక్కువైనా కూడా తీసుకోవాలి అనుకుంటాం కదా! అలాంటి ఐటెమ్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. నేను యూనిట్ 1లో ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే విజిట్ చేశాను. ఇంకా కింద పైన హోమ్ నీడ్స్ అయితే చాలా ఉన్నాయి. ప్లాస్టిక్ ఐటెమ్స్, స్టూల్స్, చైర్స్ ఇలాంటి ఐటెమ్స్ అయితే చాలా ఉన్నాయి. నేను అవన్నీ కవర్ చేయలేదు. కాకపోతే మీకు ఓవరాల్‌గా గుర్తుండడానికి కోసం అంటే ఒక ఐడియా ఉండడం కోసం అయితే నేను చెప్తున్నాను. అక్కడ ఏముంటాయని చెప్పేసి. కానీ స్టీల్ ప్లాంట్‌లో స్టీల్ ఐటెమ్స్ మాత్రం మంచి క్వాలిటీ అబ్బా! చాలా మంచి క్వాలిటీ ఉంది. ప్రైస్ కూడా బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్ అని చెప్తాను. ఇన్ని సార్లు చెప్తున్నానంటే నాకెంత బాగా నచ్చాయో. నేను కూడా కొన్ని వస్తువులైతే తీసుకున్నాను. ఏం వస్తువులు తీసుకున్నాను అనేది కూడా నేను ఒక వీడియో చేశాను. అది కూడా 2 డేస్‌లో పోస్ట్ చేస్తాను. స్టీల్ ఐటెమ్స్ ప్రైజెస్ ఎంతున్నాయి, ఏ క్వాలిటీ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది, ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయనేది కూడా ఆల్రెడీ వీడియో చేసి
పోస్ట్ చేశాను. ఆ! అది కూడా నేను ఎండ్ స్క్రీన్‌లో మెన్షన్ చేస్తాను. పార్ట్ 1 వీడియో ఎండ్ స్క్రీన్‌లో మెన్షన్ చేస్తాను. తప్పకుండా చూడండి. అలాగే ఎర్రగడ్డ సండే మార్కెట్ వీడియో కూడా మెన్షన్ చేస్తాను. దాన్ని కూడా ఒకసారి చూసేయండి. ఏమేమున్నాయనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా! అందుకోసమని ఆ వీడియో కూడా చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఇంకా మన ఛానల్‌లో మగ్గం వర్క్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి, నేర్చుకోండి. ఇదండి ఇవాల్టి మన వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో అది కూడా కామెంట్ చేయండి. తప్పకుండా నేను వీడియో తీస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.